ఉజ్జీవము అనేటువంటిది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద రివైవల్? ఉజ్జీవం అని ఎలా చెప్పగలం? ఉజ్జీవం అనేది ఆరంభమైనట్టు మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఉజ్జీవానికి కారణమైన, ఉజ్జీవాన్ని కొనసాగించువాడు ఆయన అయినా, ఉజ్జీవాన్ని తీసుకొచ్చే బాధ్యత, కొనసాగించే బాధ్యత కూడా మన మీద ఉంది. దేవుడు ఎప్పుడు కూడా సమస్తము నేనే అని చెప్పలేదు. భూమిని సమస్తాన్ని ఆయన సృష్టించాడు. కానీ మానవుణ్ణి చేసినప్పుడు ఆయన ఈ భూమిని ఎవరికి ఇచ్చాడంట? మానవులకి ఇచ్చాడంట. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, యేసయ్య, నా కుమారుడు చాలా కష్టాల్లో ఉన్నాడు, అగ్గిలో పడుతున్నాడు, నీటిలో పడుతున్నాడు. నీ శిష్యుల దగ్గరికి వస్తే వారు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, దయచేసి నువ్వు నాకు సహాయం చేయంటే ఆయన ఏమంటాడు? నా మీదే సమస్తం లేదు, నీ మీద కూడా ఉంది అని ఏమంటాడు? నమ్ముట నీ వశం అయితే నేను స్వస్థపరుస్తా, నాకు సమస్తము సాధ్యము, కానీ నీ వంతు నీ పని నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. ఏంటా పని? నమ్మడం. ఎలా నమ్ముతాం? సాక్ష్యాలు వినుట ద్వారా, వాక్యాన్ని వినుట ద్వారా, అద్భుతాలను మనము చూచుట ద్వారా విశ్వాసం పెరుగుతుంది. ఆ వాక్యం వినుట, అందుకే స్వార్థ ప్రకటించాలి. ఎప్పుడైతే మరి మనమంతా సమస్తం కొంతమంది ప్రార్థిస్తారు, సమస్తము దేవుడే, నాయన నువ్వే చేయి, సమస్తము నువ్వే అని. నువ్వు ఇంట్లోనే ఉంటావు, నువ్వు బయటికి కూడా వెళ్ళాలి. కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయాలి. యేసుప్రభువు వారు రాత్రంతా ప్రార్థించారు, పగలు ప్రార్థించారు, మిగిలిన సమయం ఆయన వాక్యాన్ని ప్రకటించారు, కార్యక్రమాలు చేశారు. అదే రీతిగా మరి మనము కూడా మన వంతు చేయాలి. జస్ట్ లైక్ తప్పట్లో దేవుడు సమస్తము చేసేయగలడు, కానీ ఆయన మానవుడిని సృష్టించి మానవుడిని తన స్వరూపములో చేసి మరి ఆ స్వరూపము యొక్క తలాంతులు నీలో చూపించాలని నీకు వాక్యం ఇచ్చాడు. నీవు వాక్యము ద్వారా నీ వంతు నువ్వు చేస్తే ఆయన సామర్థ్యముతో నువ్వు గొప్పగా పనిచేయగలుగుతావు. సో ఇప్పుడు మీరందరూ ఈ వాక్యం వింటున్నారంటే దానికి అర్థము మీ విశ్వాసం పెరుగుతుంది, మీరు సాక్షులుగా ఉంటారు. మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఈ భూమి మీద ఆయన పరలోకములో యుగయుగములు ఉండడానికి ఒక జీసస్ ఇమేజ్ ఫ్యాక్టరీని పెట్టాడు అన్నమాట. అందుకోసమే ఈ భూమి అంటే విశ్వాసులందరినీ తీసుకొని, ఎవరైతే యేసుని నమ్ముతారో వాళ్ళని తీసుకొని ఈ వాక్యాన్ని బాగా వారికి ప్రకటింపచేసి లోకంలో ఉండే గుణాలకు అతీతముగా దైవ లక్షణాలు, దైవ గుణాలు నీలో పెరిగేటట్టు చేసి ఆ తర్వాత ఆ దేవుణ్ణి ఎరిగిన నువ్వు ఆయనతో యుగయుగములు పరలోకంలో సహవాసం చేయగలవు. ఇది తెలియదు అనుకోండి, దేవుడు అంటాడు నీవెవరవో నేను నిన్ను ఎరగను. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఈ దేవుడిని తెలుసుకుంటేనే, మరి ఈ వాక్యాన్ని తెలుసుకుంటేనే దేవుడిని తెలుసుకుంటాం. అది తెలుసుకుంటేనే పరలోక రాజ్యములో ఆయనతో ఉండగలం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపరచదమని చెప్పగా వింటేని. ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. ఎప్పుడు వచ్చిందంట? ఆయన భార్య తన్ను తాను ఏం చేసుకున్నదంట? సిద్ధపరు. చూసారా, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీకు తెలియదు. ఒక్కొక్కసారి మీ మహిమను మీరు పోగొట్టుకుంటారు కొన్ని దురాశల వల్ల. ఓకే, బ్యాక్గ్రౌండ్ వల్ల, ఉద్యోగం ఉండే పిల్ల, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, గవర్నమెంట్ జాబ్ కావాలా, ప్రైవేట్ జాబ్ కావాలా, కట్నం కావాలా, బంగారం కావాలా, దురాశ. ఓకే, అందుకే దేవుడు అబ్రహాం ఆశీర్వాదాన్ని పరిచయం చేశాడు మీకు. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఆల్రైట్, ద డెసిషన్స్ యు మేక్ విల్ అట్రాక్ట్ ద బ్లెస్సింగ్. నీవు తీసుకునే నిర్ణయాలు ఆశీర్వాదాన్ని ఆహ్వానిస్తాయి. నీవు తీసుకునే నిర్ణయాలు, అందరూ చెప్పండి, నేను తీసుకునే నిర్ణయాలు ఆశీర్వాదాన్ని ఆహ్వానిస్తాయి. మీరు కూడా మీ జీవితంలో విశ్వాసముతో ఉత్తమమైన నిర్ణయాలు తీసుకుంటే దేవుడు ఉత్తమమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఉజ్జీవం, అందరూ ఉజ్జీవం అనండి. ఎంతమంది ఇప్పుడు ఈ ఉజ్జీవ లక్షణాలు నేను కలిగి ఉండాలని కోరుకుంటున్నారు? మధ్య సంవత్సరంలో కూడా దేవుడు ఉద్యమం మొదలు పెట్టగలడు. ఆ వచనాన్ని మనం చూసాం. ఓకే,
we have seen that scripture, that revival in the middle of the year. హబక్కూకు 3:2 ఒకసారి చూద్దాం. అది హబక్కూక్ చాప్టర్ 3 verse 2. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. నా జీవితాన్ని నూతన లక్షణములతో నింపు అని అనుకుంటున్నారు. ఎస్, గాడ్ కెన్ ఫిల్ యూ. గాడ్ కెన్ రివైవ్ యూ ఇన్ ద మిడల్ ఆఫ్ ద ఇయర్. నువ్వు కొనసాగిస్తుండగా మళ్ళా నువ్వు ఆరంభానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళా అంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు మధ్యలోనే నీకు మరి నూతన ఆశీర్వాదాలు తీసుకురాగలడు. హీ క్యాన్ బ్రింగ్ న్యూ రివైవల్. రివైవ్ ద వర్క్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుమంటున్నాడు దేవుడు. అందరూ చెప్పండి, యేసయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు. నా జీవితాన్ని నూతనపరచు. నా ఆత్మీయ జీవితాన్ని నూతనపరచు. అన్ని విషయాల్లో నన్ను నూతనపరచు. ఆల్రైట్, మొదటిది మరి ఉద్యమం యొక్క మొదటి లక్షణం ఏంటంటే, ఉద్యమం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రేయర్ విత్ జాయ్. సంతోషముతో కూడినటువంటి ప్రార్థనా జీవితం, ఉత్సాహముతో కూడినటువంటి ప్రార్థనా జీవితం కలుగుతుందంట. ఎ ప్రేయర్ లైఫ్ విత్ ప్యాషన్, ఎ ప్రేయర్ లైఫ్ విత్ జాయ్. మత్తయి సువార్త 6:9. మాథ్యూ చాప్టర్ 6 verse 9. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. చూసారా, సమ్టైమ్స్ వి మిస్ సంథింగ్ టు గెట్ సంథింగ్ పవర్ఫుల్. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉందో వాళ్ళందరూ ఎవరు? ఎవ్రీ బిలీవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇస్ అనాయింటెడ్. ఒకవేళ నీవు, అది కూడా ఉంది మెసేజ్లో వస్తా, ఒకవేళ నీవు ఏదైనా కోల్పోయినా కానీ, డబ్బు కాదు, ఆస్తే కాదు, కుటుంబమే కాదు, అవి తిరగడమే కాదు, అభిషక్తులు ఏదైనా కోల్పోతే జీవితంలో తిరిగి రాని ఏంటో తెలుసా? సమయం. వస్తుందా తిరిగి? ఏదైనా వస్తుంది కానీ సమయం తిరిగి రాదు. కానీ దేవుడు తన అభిషక్తులకు కోల్పోయిన సంవత్సరాలు కూడా తిరిగి ఇచ్చేస్తాడంట. దట్ ఈజ్ అనాయింటింగ్. అందరూ చెప్పండి, యేసయ్యా నీ సిలువ ద్వారా నీ రక్తము కార్చి నాలోకి పరిశుద్ధాత్మను పంపించి నాకు అభిషేకాన్ని ఇచ్చావు కాబట్టి నేను వృధా చేసిన సంవత్సరములు, నేను ప్రార్థన చేయని సంవత్సరములు, నేను పొరపాట్లు చేసిన సంవత్సరములు, నేను శాపగ్రస్తుడై ఉన్న సంవత్సరములు, నేను వృధా చేసిన సంవత్సరములన్నిటినీ తిరిగి నాకు ఇచ్చేయి నాయన. నా జీవితాన్ని నేను ఎంత ఆలస్యం చేసుకున్నానో అంత వేగముగా ముందుకు తీసుకెళ్ళిపో. దేవుడు ఇవి చేసి తీరుతాడు. గాడ్ విల్ డూ దిస్ ఇఫ్ యూ క్యాన్ ప్రే. మరి విశ్వాసులైన మనము, మనకే తెలీదు మనలో ఉండే పరిశుద్ధాత్మ ఎన్ని కార్యాలు చేయగలడో. అందుకే ఈ వాక్యంలో ఉండేటువంటి విషయాలు మనం తెలుసుకుంటే, మరి యోబుకి ఒక తరం పోయిందనుకున్నాడు. ఎన్ని తరాల పిల్లల్ని చూశాడో తెలుసా? యోబు గ్రంథం 42 ఆఖరి వచనం. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచి. ఒక తరం పోగొట్టుకున్నాడు, కానీ తన అభిషేకాన్ని పట్టుకున్నాడు. వాళ్ళ ఆవిడంది, శపించు, వదిలే. ఏం చేశాడు ఈ దేవుడు? రిమెంబర్, నెవర్ కర్స్ యువర్ సోర్స్. నెవర్ కర్స్ యువర్ సోర్స్. అందుకే బైబిల్లో చెప్తాడు, నీ తల్లిదండ్రులను శపించొద్దు, నీ ఆయుష్ తగ్గిపోతుంది. ఎంతమందికి అర్థమైంది? నిన్ను రక్షించిన వాళ్ళని, పోషించిన వాళ్ళని శపించొద్దు. నిన్ను ఆత్మీయంగా పోషించిన వాళ్ళని శపించొద్దు. ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఓకే, సో అందుకే నువ్వు పనిచేసే బాస్ని కూడా శపించక. డోంట్ కర్స్ యువర్ బాస్. ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, ఆయన ఏ కులమైన అవ్వచ్చు, ఏ మతమైన అవ్వచ్చు,
ఏ దేవుడినైనా ఆరాధించవచ్చు. కానీ నీకైతే అతను పనికి జీతం ఇస్తున్నాడు. డోంట్ కర్స్ హిమ్. ఎందుకంటే దానివల్ల నీకు ఆర్థిక సమస్యలు రావచ్చు, దానివల్ల నీకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. పశ్చాత్తాపడితే మళ్ళీ దేవుడు ఇచ్చేస్తాడు. అందుకనే ఇక్కడ యోబు తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. భార్య అంటారు శపించు శపించు అని. ద డెవిల్ వాంట్ ఆల్వేస్ టు కర్స్. నీ బాధల్లో కూడా నువ్వెప్పుడూ కూడా నీకు ఆధార సంబంధమైన దాన్ని శపించకూడదు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇది చాలా ముఖ్యమైనది. ఇది చాలా చాలా ముఖ్యమైనది మీకు చెప్తున్నాను. మరి యోబు తన భార్య చెప్పింది శపించు. ద డెవిల్ ఈజ్ అవుట్. అందుకే నీవు ఇచ్చే ఓనర్ని, అంటే నువ్వు పనిచేసే ఓనర్ కాడి నుంచి, తల్లిదండ్రుల కాడి నుంచి, దేవుడు కొన్ని ఉంటాయి, వారి దగ్గర నువ్వు నోరు మూసుకోవాల్సిందే. ఎన్నన్నా జరగనే యూ హ్యావ్ టు షట్ యువర్ మౌత్. ఒకవేళ నీ సేవకుడిని నువ్వు ఏదన్నా చేసావనుకో, నీ పిలుపుకి అసలు పడుతుంది. నువ్వు ఎంత వాడుకో అన్నా ఆ వరాలు రావు, ఆ పిలుపు రాదు, ఆ జ్ఞానం రాదు. ఎంతమందికి అర్థమైంది? నీ తల్లిదండ్రులు శపించావనుకో నీ ఆయుష్ ముందుకెళ్ళదు. నీకు ఆధారం ఇచ్చినటువంటి వారిని శపిస్తున్నావు కాబట్టి అకాలములు ఆగిపోతాయి. నీ ఓనర్ని, నీకు జీతం ఇచ్చే ఓనర్ని శపిస్తున్నా కూడా ఆర్థిక సమస్యలు వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సో నువ్వు అంటే ఆర్థిక సమస్యలు అన్నిటికీ అది కారణం కాదు, కొన్ని వాటికి. ఇవన్నీ జ్ఞాన మాటలు. నువ్వు బైబిల్ చదవడం వేరు, ప్రార్థనా జీవితం వేరు. ఇవి నేర్చుకో. ఈ మాటలు నేర్చుకోవడం వల్ల 100% నీ జీవితం బాగుపడుతుంది. చాలా మందికి యాక్చువల్గా వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్ని జ్ఞానం తెలుసు, కానీ దీన్ని ఏమంటారు, దీన్ని చెప్పేదాన్ని ఏమంటారో తెలుసా? అండర్స్టాండింగ్ అంటారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ విజ్డమ్, నాట్ నాలెడ్జ్, బట్ అండర్స్టాండింగ్. ఎంతమందికి అర్థమైంది? ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే ఒక సంవత్సరాలు నేను ఒక్కొక్కటి విశ్లేషించి చెప్పగలను. ఈ వ్యక్తికి ఏంటి? డోంట్ కర్స్, డోంట్ కర్స్ యువర్ సోర్స్, ఎస్పెషల్లీ ద సోర్స్. యోబు ఆ విషయంలో సైతానుడు ఎలాగైనా, అందుకనే యోబు అన్నిటిని శపించాడు. శపించంది లేదు, సూర్యుడిని శపించాడు, పాపం చంద్రుడు వాడేం చేశాడు, వాడిని శపించాడు, తన్ను శపించుకున్నాడు, పిండాన్ని శపించాడు. పిండం ఏం చేసింది? చీకటిని అన్ని చేశాడు, కానీ దేవుడిని మటుకు ఏమనలే. ఒక తరం కోల్పోయింది. ఎన్ని తరాలు ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు ఏంటి తెలుసా? మీరు కోల్పోయింది తిరిగి వచ్చేస్తుంది. నాకు బైబిల్లో చాలా ఇష్టమైన పదం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం, రిపెంటెన్స్. ఎటువంటి వ్యక్తినైనా సరే మార్చివేయగలదు. ఉద్యమానికి మొదట కారణం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. రిపెంటెన్స్ బిగిన్స్ రివైవల్. రిపెంటెన్స్ is the key for the beginning of a revival. It will avoid stagnation. పశ్చాత్తాపం అనేది ఉద్యమానికి మూల కారణం. నీ జీవితంలో ఎటు ఎదగక ఇరుక్కుపోయావా? ఆర్థికంగా, శారీరకంగా, అనారోగ్యాల్లో, అప్పుల్లో ఇరుక్కుపోయావా? పశ్చాత్తాపము నిన్ను అందులోంచి బయటకు తీసుకొచ్చి ఉద్యమాన్ని తీసుకొస్తాడు. దేవుడు చూశాడు, చూడు నా బిడ్డ ఎన్ని వచ్చినా తనకై ప్రాణం ఇచ్చినటువంటి దేవుడిని మటుకు శపించలేదు. మళ్ళా తిరిగి ఆస్తి 200 ఇచ్చేశాడు. 4 తరాలు కోల్పోయిన సంవత్సరాలు. వావ్! నాట్ జస్ట్ 1 time, 4 times. అందుకే దేవుడు రాశాడు యోబు గురించి, డోంట్ కర్స్ ద సోర్స్. నీకు ఎవరైనా బాప్టిజం ఇచ్చారా? నిన్ను ఎవరైనా రక్షించారా? ఆ బోధకుడిని శపించొద్దు. నీ భార్య రక్షించిందా? నీ భార్యని శపించక. భర్త రక్షించాడా? నో. అందుకే ప్రతిరోజు ఆయన వాక్యంతో కడుక్కోవాలా, మనస్సును ఏం చేయాలా? నూతన పరుచుకోవాలి. సమస్య ఎప్పుడు వస్తుంది? ఏదైనా సమస్య వచ్చిందా? ఏదైనా సమస్య బాగా తీవ్రమైపోతుందా? ఎంత ప్రార్థన చేసినా పోవట్లేదా? ఇది మారు మనసు పొందే సమయం. ఏ సమయం? రిపెంటెన్స్ ఈజ్ ద కీ ఫర్ రివైవల్. గ్రేస్ can truly connect you to the source. కృప నీకు దాన్ని ఇచ్చిన వాని వద్దకు తీసుకెళ్తుందంట. కృపను ఎవరిచ్చారు? దేవుడు. Grace can truly connect you to the source, that is God himself. హెబ్రూలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. హెబ్రూస్ 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనమందరం కూడా పిలువబడ్డది ఏ పిలుపో తెలుసా? పరిశుద్ధమైన పిలుపు.
అందరూ చెప్పండి, పరిశుద్ధమైన పిలుపు అనండి. వీఆర్ కాల్డ్ విత్ ఎ హోలీ కాలింగ్. వీఆర్ కాల్డ్ విత్ ఎ హోలీ కాలింగ్. ఎందుకు మనం ప్రతిరోజు పశ్చాత్తాపడి మనల్ని మనం కడుక్కోవాలా? ప్రతిరోజు ఎందుకు ప్రార్థించి శరీర క్రియల్ని జయించాలా? ఎందుకు పశ్చాత్తాపడాలా? వై రిపెంటెన్స్ ఈజ్ టు సస్టైన్ యువర్ హోలీ కాలింగ్. ఎందుకు పశ్చాత్తాపడాలా? నా పరిశుద్ధ పిలుపులో నిలకడగా ఉండడానికి నేను ఏం చేయాలా? పశ్చాత్తాపడాలా. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు పశ్చాత్తాపం? నేను పొరపాటు చేసినప్పుడల్లా, పడిపోయినప్పుడల్లా, తప్పు చేసినప్పుడల్లా, నా కంటితో, నోటితో, దేహంతో పాపం చేసినప్పుడల్లా నేను ఎందుకు పశ్చాత్తాపడాలా? మళ్ళా చేయకుండా ఉండడానికి ఎందుకు జాగ్రత్త తీసుకోవాలా? ఎందుకు ఇంకా నేను మాటికి పడిపోతూ ఉంటే నా ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉండాలా? విశ్వాసంలో బలహీనుడైపోతుంటే వాక్యం వినాలా? ఎందుకు పశ్చాత్తాపడి కొత్త లక్షణాలు అలవాటు చేసుకోవాలి? ఎందుకంటే మనం పిలువబడ్డ పిలుపు ఏ పిలుపు? పరిశుద్ధమైన పిలుపు. అందరూ చెప్పండి, నేను పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డాను. God has called us with a holy calling. పిలుపు అనేది కాదు, ప్రతి విశ్వాసికి మరి దేవుడు పిలిచాడు. ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి పిలువబడ్డాడు పరలోక రాజ్యములో ఈ దేవుడితో సహవాసం చేయడానికి. అందుకనే ఆ పిలుపుని ఏ పిలుపు అంటారు? పరిశుద్ధ పిలుపు. దట్స్ ఎ హోలీ కాలింగ్. అందుకే పశ్చాత్తాపము నిన్ను తిరిగి ఎప్పుడు ఆ ట్రాక్లో, ఆ పరిశుద్ధ పిలుపు అనే ట్రాక్లో ఉంటుంది. ఈరోజు పశ్చాత్తాపడే వారందరూ మీరు ఆ పరిశుద్ధ పిలుపులోనే మీరు నిలకడగా ఉన్నారు. Repentance will put you back in the track, will make you remain in the track of holy calling. సామెతలు 1వ అధ్యాయం 23, Proverbs 1:23. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. You want a prophecy? నీకు ప్రవచనం కావాలా? దేవుడి నుంచి వాక్యం ద్వారా మాట్లాడాలా? దేవుడే దర్శించాలా? దూత మాట్లాడాలా? ఏం కావాలి? దేవుడి నుంచి ఏమైనా కావాలా? నా గద్దింపు విని తిరుగుడి. అందుకే దీనత్వం అనేది చాలా ముఖ్యం. దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. దీనుడే దేవుడి మీద ఆధారపడతాడు. దీనుడే నువ్వు నాకు కావాలి అని ప్రార్థిస్తాడు. దీనుడే వాక్యం చదువుతాడు. దేవుని మీద ఆధారపడి వాళ్ళే, ఓన్లీ పీపుల్ హూ డిపెండ్ ఆన్ హిమ్ will read the word and pray. Turn at my reproof. నా గద్దింపు విని తిరుగుడి. Repentance. ఆయన వాక్యము విని ఏం చేయాలంట? తిరగాలంట. తిరగడం అంటే ఏంటి? పశ్చాత్తాపం. అరే నేను ఇక చేయను, ఇక నేను మామిడిని కొట్టను, ఇక త్రాగుడు తాగను, ఇక సిగరెట్ తాగను, ఈ మాదక ద్రవ్యాలు తాగను, ఇక నేను ఈ పాడు పని చేయను, అది చేయను అని ఒక నిర్ణయించుకోవడము, దాన్ని ఏమంటారు? పశ్చాత్తాపం. అలాగే పశ్చాత్తాపడితే అప్పుడు దేవుడు అంట తన ఆత్మను ఏం చేస్తాడంట? కుమ్మరిస్తాడంట. ఆత్మ కుమ్మరించడం అంటే ఏంటి? నువ్వు అడిగేది కొంచెం, ఆయన ఏహంగా కుమ్మరిస్తాడంట. నువ్వు అడిగింది ఇంత పిండి, ఆమెమో పెద్ద గంపతో కుమ్మరించింది అనుకో, ఏం చేస్తావు? నీకు కావాల్సింది ఇంత. పశ్చాత్తాపము ఇంత శక్తివంతమైనది. Repentance will bring pouring out of spirit in your life. A pouring out of spirit. ఎంతమందికి నీ జీవితంలో అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కావాలనుకుంటున్నారు? దానికి ఆధారము, ఆ దారిలోకి వెళ్ళాలంటే ఏది కావాలా? పశ్చాత్తాపం. నా గద్దెంపు విని తిరుగుడి, ఆలకించుడు, అప్పుడు నా ఆత్మను ఏం చేస్తాడంట? కుమ్మరిస్తాడంట. ఈ రోజు నుంచి అనేకులను దేవుడు ఐశ్వర్యంతో, పరిశుద్ధతతో, వరాలతో, అభిషేకముతో, మనశ్శాంతితో, గృహాలతో, అన్ని రంగాల్లో నీకు కావలసిన వాటిని ఆయన కుమ్మరించబోతున్నాడు. ఎందుకంటే మనం చూసాం ఆదికాండంలో చీకట్లో ఏమల్లాడుతుంది? ఆత్మ. తండ్రి చెప్పాడు, కుమారుడు పలికాడు, చేసింది ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ కుమ్మరిస్తే భూలోకములో ఏదైనా జరుగుతుంది. ఎనీథింగ్ యూ వాంట్ ఈజ్ ఇన్ ద స్పిరిట్. ఏ ఆత్మ అయితే పని చేసిందో ఆ ఆత్మను దేవుడు నీలో పెట్టేశాడు. ఆ వాక్యాన్ని నీకు ఇచ్చేశాడు. ఆ పశ్చాత్తాపడే మనసు నీకు ఇచ్చాడు. నా ఉపదేశములు మీకు తెలిపేదను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీతో మాట్లాడడం మొదలు పెడతాడంట. వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనసులో ప్రేరేపిస్తాడు, మంచి తలంపులు ఇస్తాడు. సో పశ్చాత్తాపం ఇంత గొప్పది.
దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపు. ఒక్కొక్కసారి నువ్వు ప్రతిసారి పశ్చాత్తాపం అంటే మారు మనసు కాదు. ప్రతి ఒక్కరికి చాలా బలహీనతలు ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క బలహీనతను దేవుడు బయలుపరుస్తాడు. అది బలహీనత, ఓకే ఇది పశ్చాత్తాపం. తర్వాత ఇంకోటి చూపిస్తాడు, నీకు కోపం ఎక్కువ, ఓకే నీకు దుడుకుతనం ఎక్కువ, ఓకే నువ్వు ప్రేయర్ అప్పుడప్పుడు సరిగ్గా రెగ్యులర్గా చేసుకోవు, నువ్వు ప్రేయర్ ఇంకా పెంచాలా, వాక్యం ధ్యానించాలా, నీకు కొంచెం ఇసుకు. ఇలాగా కొన్ని ఒక్కోటి దేవుడు జీవితాంతం నీ భూమి నుంచి వెళ్ళే వరకు ఏదో ఒకటి నీకు చూపిస్తూనే ఉంటాడు, దాన్ని సరిచేస్తూనే ఉంటాడు మెకానిక్ లాగా. ఎంతమందికి అర్థమైంది? ఓకే. సో పశ్చాత్తాపం అనేది ఈజ్ అ లైఫ్ టైం ప్రాసెస్. నువ్వు పశ్చాత్తాపడినప్పుడల్లా ఆ ప్రాంతంలో దేవుడు నీకు అధిక కృప ఇస్తాడు. హి గివ్ యూ మోర్ గ్రేస్. నీ వివాహ జీవితం చాలా భయంకరంగా ఉందా, నువ్వు పశ్చాత్తాపడ్డావా, వివాహములో కలిసి ఉండడానికి దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు. హీ విల్ గివ్ యూ మోర్ గ్రేస్. ఆర్థికంగా చిదిగిపోయావా, పశ్చాత్తాపడ్డావా, నీకు ఇస్తాడు కృప. ఏ విషయంలో కృప కావాలా, సొంత ఇల్లు లేదా, పెళ్ళి అవ్వట్లేదా, ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగినట్లయితే అది జరగడానికి దేవుడు కృప ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ గ్రేస్. గాడ్ విల్ గివ్ యూ గ్రేస్. ఇఫ్ యూ టేక్ ఎనీ డెసిషన్ ఫర్ గాడ్, ఎ గుడ్ డెసిషన్, and you become a pity party, God will make you people jealous for you, jealous about. This is what God will do. Repentance is powerful. పశ్చాత్తాపం అంటే దేవుడు ఆత్మ కుమ్మరిస్తాడంట, దేవుడితో సహవాసం పెరుగుతుందంట. లూకా సువార్త 5వ అధ్యాయము 37-38. Luke chapter 5 verse 37-38. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పశ్చాత్తాపము నీకు కొత్త అవకాశాలను ఇస్తుంది, కొత్త బోధలు, కొత్త వాతావరణం, కొత్త ఆర్థిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, కొత్త విషయాలు. నువ్వు పశ్చాత్తాపడలేదనుకోండి, నీకు కొత్తదనం రాదు, నూతన విషయాలు రావు, నూతన ఆశీర్వాదాలు రావు, నూతన వరాలు రావు, నూతన మర్మాలు నీకు బోధించబడవు. ఎంతమందికి అర్థమవుతుంది? రిపెంటెన్స్ గివ్స్ యూ a new way. He prepares a new way, a new financial blessings, నూతన ఐశ్వర్యం, నూతన అవకాశాలు, నూతన సంతోషం, నూతన ఆరోగ్యం. ఎంతమందికి పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనం అవ్వాలని కోరుకుంటున్నారు? yes, repentance will bring back your energy. నీ మరణ పడకను మళ్ళా పక్షిరాజు పడక వలె చేసేయగలడు దేవుడు. యూ క్యాన్ కమ్ అవుట్ లైక్ ఎన్ ఈగల్. అందరూ చనిపోతాం అనుకున్నాడు, పశ్చాత్తాపడ్డావా? హిజ్కియా అలాగే చనిపోదాం అనుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, బలమైన రాజుగా వచ్చేసాడు. ఎవరికి అర్థం కావట్లేదు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, అయ్యా నా యవ్వన కాలం పోయిందన్నాడు, మళ్ళా బలంగా బయటకు వచ్చాడు. వావ్! ఈరోజు అనేకులు పశ్చాత్తాపం ద్వారా వారి దేహాన్ని పక్షిరాజు యవ్వనం వలె మార్చుకుంటున్నారు. Lord Jesus heal their bodies now. నేను బలహీనతలను జయించలేకపోయాను, ఎవరైతే కుమిలిపోతున్నారో అయ్యా ఈరోజు వారు ప్రార్థిస్తుండగా ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం వారికి దయచేయండి. గివ్ దెమ్ ఎ న్యూ బిగినింగ్. ఈ ఉద్యమంలో పాలు పొందుకొని అన్ని రంగాల్లో ఆస్వాదించబడే కృప వారికి దయచేయండి. I bless them, I bless them, I bless them and I pray for them in Jesus name. ఇప్పుడే ఆ గెడ్డలు కణితుల కొరకు ప్రార్థిస్తున్నాను, గుండె జబ్బుల కొరకు ప్రార్థిస్తున్నాను, లివర్ వ్యాధుల కొరకు ప్రార్థిస్తున్నాను, కిడ్నీల కొరకు ప్రార్థిస్తున్నాను, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఎవరికైతే పిల్లలు లేరో ఆ గడ్డుతనాన్ని తీసేయమని ప్రార్థిస్తున్నాను. తలనొప్పి, చెవి నొప్పి, సైనస్, మైగ్రెయిన్, కనుచూపు, ఇప్పుడే వారి దేహములకు పరిపూర్ణమైన విడుదల వారికి దయచేయండి. లార్డ్ గివ్ దెమ్ కంప్లీట్ డెలివరెన్స్, కంప్లీట్ డెలివరెన్స్. యెహోవా రాఫా. ఒక్కొక్కరు పేరు పేరు చొప్పున వారి హృదయ ఆలోచనలు, వారి తలంపులు నీ వెరుగుదోయా. ఇప్పుడే వారిని ముట్టి పరిపూర్ణమైన విడుదల వారికి దయచేయండి. ఇదిగో నీ మందిరానికి నీ యొక్క కూడికకు జీవం కొరకు వచ్చారు. ఎవరెవరైతే ఆన్లైన్లో ఇంకా క్యాన్సర్తో ఏ రోగాలతో బాధపడుతున్నారో వారికి జీవాన్ని దయచేయండి. గివ్ దెమ్ లైఫ్ ఇన్ అబండెన్స్, గివ్ దెమ్ లైఫ్ ఇన్ అబండెన్స్. సమృద్ధి గల జీవము వారందరికీ దయచేయమని నా జరడని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.